అబద్ధాలు చెప్పుట్ల పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు చేసిరు కావచ్చు రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఈ మాట నేనంటున్నది కాదు, రైతులే అంటున్నారు. ఎందుకు అంటున్నారో ఈ వార్త చూడుర్రి. పనిమంతుడైన మేస్త్రి పందిరేస్తే కుక్క తోక తలిగి కూలిపోయిందట. ఇప్పుడు రాష్ట్రంలో వార్తలు చూస్తుంటే ఈ శాస్త్రం లెక్కనే ఉంది. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసినాం, ఇంకెవరికి చేసేది లేదు. రైతులందరూ మస్తు సంబరపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ సారో దిక్కు, మంత్రులు ఇంకో దిక్కు ఒకలేనుక ఒకరు దించకుండా కొట్టుకుంటున్నారు డప్పు. ఇంకో దిక్కేమో మాకు రుణమాఫీ కాలే అని రైతులు ఇటు బ్యాంకుల చుట్టూ అటు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న ప్రజాభవన్ కాడికి సుతం వచ్చిర్రు ముఖ్యమంత్రి సారును కల్వనికే, కానీ పోలీసులు కంచెలడ్డం పెట్టి ఎల్లగొట్టేసరికి వెనకకు మర్రిపోయిర్రు. ఇది ఇట్లుంటే ఇగో గిటు చూడుర్రి, వీళ్ళందరూ జగిత్యాల రైతులు. వందల మంది మాకు రుణమాఫీ కాలేదు, ఓట్లలో గెలవంగానే రుణమాఫీ చేస్తామంటారు కదా, ఎప్పుడు చేస్తారు? జైతాలనే గింత మందిమి ఉన్నాం రుణమాఫీ కానోళ్ళం, కావాలంటే చూడుర్రి అని రోడ్ల మీదకొచ్చి సర్కారుకు వ్యతిరేకంగా ర్యాలీ తీసిర్రు. మా ఓట్లేసుకొని అధికారం చేతులకు తెచ్చుకున్నారు, గెలిచినాక అన్ని చేస్తామన్నారు. ఇప్పుడేది? కొంతమందికి రుణమాఫీ చేస్తారు, కొంతమందికి ఆపుతారా? రైతులకు రుణమాఫీ అంటే రైతులందరికీ చేయాలి, గిట్లా కొంతమందికే చేసి అందరికీ చేసినామని చెప్పుకున్నారేంది? ఇది పద్ధతేనా అని అన్నదాతలు అడుగుతున్నారు. ఇంకో దిక్కేమో రైతులందరికీ రుణమాఫీ చేసినాం, దసరా వెళ్ళినాక 2 లక్షల మీదున్నోళ్లకు సుతం రుణమాఫీ చేస్తామని పొన్నం సారు చెప్తున్నాడు. అటు చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారేమో మేమెప్పుడు చెప్పినాం అంటున్నారు. ఇట్లా మనిషికో దిక్కు మాట్లాడి బువ్వ పుట్టించే అన్నదాతలను ఆగం చేస్తున్నారు పోరి అని జనాలు అంటున్నారు.